ప్రభువును రక్షకుడునయున్న యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ అందరినీ ఎలా కలుసుకోవడం సంతోషం. దేవుడు మన ఎడల చేసిన తన మహత్కరమైన కార్యాలను బట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈరోజు దేవుని లేఖనంలో నుండి కొన్ని మాటలు. దేవుని మనిషి అంటే ఒక సేవకుడు పౌలన్న మాట్లాడుతూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, ఆ అధ్యాయం అంతా దేవుని మనిషి ఎలా ఉండాలి అనేది ఓ వాస్తవమైన విషయాన్ని బోధిస్తూ వచ్చాడు. చాలా అద్భుతమైన అధ్యాయం అనుకోండి. దేవుని మనిషి ఎలా ఉండాలి? మనం ఎంతసేపు దేవుని మనిషి అంటే రకరకాల ఆలోచనలో ఉన్నాం, కానీ సేవలో, సంఘంలో దేవుని మనిషి దేవుని సంకల్పాన్ని బోధించేవాడుగా ఉండాలి. దేవుని యొక్క ఆశయాన్ని అందుకున్నవాడుగా ఉండాలి. దేవుని కొరకు, దేవుని సంతోషపరచడం కొరకు పరిగెత్తేవాడుగా ఉండాలి అన్నట్టు ఆ అధ్యాయం బోధిస్తుంది. అయితే ఈ రోజున ఈ లేఖనాలలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అయితే కడవరి దినాలలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈ లేఖనంలో ప్రియమైన వారలారా, కడవరి దినం, మనం బైబిల్ ప్రారంభమైనప్పటి నుంచి చాలాసార్లు బైబిల్లో చదివే మాట కడవరి దినం అంత్యకాలం. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇది కడవరి దినం కాదు, కడవరి గడియ. ఇవి అంత్య దినాలు కాదు, ఇది అంత్య గడియ. మనం చివరి క్షణంలో ఉన్నాం కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలేమో. సేవకులారా, దేవుని ప్రజలారా, యోచన చేయండి. ఈ సందేశం మన జీవితాలకు ఓ గొప్ప మలుపు కావాలని ఆశిస్తున్నాను. దేవుని సన్నిధిలో ధ్యానించినటువంటి ఈ విషయాన్ని ఈ అధ్యాయంలోని చూద్దాం. మొదటి వచనం నుంచి కొన్ని మనం చూస్తే మాట్లాడుతున్న మాట, సత్యమును ప్రకటించేవాడు మాత్రమే కాదు, అసత్యాన్ని కూడా ఖండించేవాడుగా ఉండాలి. చాలాసార్లు మన జీవితంలో నేను సత్యం చెబుతున్నాను, నేను సత్యం బోధిస్తున్నాను అని మాట్లాడుతుంటాం. కానీ సత్యం బోధించడం ఎంతో, అసత్యాన్ని ఖండించడం కూడా అంతే అవసరం. మీకు అర్థమవుతుందా? అసత్యం విని కూడా మౌనంగా ఉండడం అంటే చేతకానితనమే. అసత్యమని తెలిసి కూడా మౌనంగా ఉండడం అంటే చేతకానితనం. అసత్యమని తెలిసి కూడా మౌనంగా ఉండటం అంటే ఓడిపోవడం. ఈ రోజున చాలా సార్లు, చాలా సంఘటనలో సేవకులుగా ఇలాంటి అనుభవాలు మీకు ఎదురవ్వలేదు? వేదిక మీద నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి ధనమున్నవాడు కాబట్టి అబద్ధం చెప్పిన, చప్పట్లు కొట్టిన అనుభవాలు లేవా? వేదిక మీద ఉన్న వ్యక్తి ప్రాచుర్యం చెందిన వ్యక్తి కాబట్టి అసత్యాన్ని చెప్పినా చప్పట్లు కొట్టిన సందర్భాలు లేవా? ఇంటికెళ్ళిన తర్వాత ఆయన ఇలా చెప్పాడేంటి అనుకున్నామే కానీ మరలా ఎప్పుడు దాని గురించి ఆలోచన లేదు. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం సత్యాన్ని ప్రకటించేవారు మాత్రమే కాదు, అసత్యాన్ని ఖండించేవారుగా కూడా ఉండాలి. మీరు చూడండి, మన శరీరంలో కూడా ఎర్ర రక్త కణాలు, తెర్ర రక్త కణాలు ఉంటాయి. మన శరీరంలో ఒక వ్యాధికి సంబంధించిన వైరస్, క్రిమో చేరగానే దాన్ని వెంటనే అటాక్ చేసి చంపేస్తుంది. కానీ ఈ శరీరానికి పరిచయం లేని కొన్ని వస్తుంటాయి. అవి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మంచి చేసేదా, కీడు చేసేదా అని ఆలోచించే లోపలనే శరీరం మీద దాడి చేస్తుంది. ఉదాహరణకి పోలియో. ఈ పోలియో చూడండి, అది ఎలాంటిదని అడిగితే లోపలికి వెళ్ళి మన శరీరం ఎలర్ట్ అయ్యే లోపలనే పాక్షికంగా శరీరం దెబ్బతినేస్తుంది. చాలాసార్లు ఆలోచించాం, కానీ చివరికి ఒక వ్యాక్సిన్ కనుక్కున్నారు. దాన్ని టీకాగా వేస్తాం.
టీకాగా వేసినప్పుడు ఆ టీకా మన శరీరంలో ఉన్నటువంటి క్రిములను ఎలర్ట్ చేస్తుంది. అంటే రోగాన్ని కలిగించే క్రిమే, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మన శరీరం ఎలర్ట్ అయ్యి దాన్ని చంపేస్తుంది. దాని రుచి అర్థమైంది. అలాగే ఈ రోజున సంఘాల్లో బోధిస్తున్న ప్రతి సేవకుడు కూడా సత్యాన్ని ప్రకటిస్తంతో పాటుగా అసత్యాన్ని కూడా గుర్తించడం నేర్పించాలి సంఘానికి. అప్పుడు మాత్రమే మనం ఈ లోకంలో ఆ సంఘాన్ని పవిత్రమైనదిగా కాపాడగలం అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు ప్రభునందు ప్రియమైన వారులారా చూడండి. ఎందుకు అని అడిగితే 4వ అధ్యాయం 3వ వచనం, అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గల వారై వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకొను నిమిత్తం దేవుడు సృజించిన వస్తువులని ఆ కొన్నిటిని తినటం మానవాలని బోధిస్తారు. ఈ అబద్ధికులు, అబద్ధ బోధకులు, రకరకాల వ్యక్తులను మనం చూస్తున్నాం. కానీ సత్యాన్ని చెబుతున్న ప్రతి సేవకుడు అసత్యాన్ని గుర్తించడం నేర్పించాలి అనే మాట ఎన్నటికీ మర్చిపోవద్దు. యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం, అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను చేయుదురు. ఇదిగో నేను ముందుగా మీతో చెప్పాను. అంటే ఒక అబద్ధ వేషధారణ, ఒక అబద్ధ ప్రవక్త ఎలా ఉంటాడు అని అడిగితే ప్రభువు చెప్పాడు, వాడు మహత్కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. మీరు వాడు చేసే కార్యాలను కాదు, వాడి కార్యాలు వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని చూడండి. దేవుడు, మనుషులు చేతిలో ఉన్న పనులు చూస్తారు, దేవుడు పనులు వెనుక ఉద్దేశాన్ని చూస్తాడు. మీకు అర్థమవుతుందా? మనుషులు పంచిపెడుతున్న చీరలు చూడొచ్చు, దేవుడు పంచిపెట్టడానికి వెనక ఉన్న మనస్సును చూస్తున్నాడు. మనుషులు వడ్డిస్తున్న ఆహారాన్ని చూస్తారు, కానీ దేవుడు వడ్డిస్తున్న ఆహారం వెనుక ఉద్దేశం చూస్తున్నాడు. వీడు అవతల వాని ఆకలిని చూసి పెడుతున్నాడా, ఆకలి ద్వారా వీడు పబ్లిసిటీ పొందాలని చూస్తున్నాడా? ఉద్దేశం వేరు, దానం వేరు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు, వాడు అద్భుతం చేస్తున్నా, మహత్కార్యాలు చేస్తారు, కానీ మీరు వాళ్ళు చేస్తున్న పనులను బట్టి కాదు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూడండి. నేను ముందుగానే చెప్పానుగా అనే మాట. ఒకవేళ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడితే ఇలా అన్నాడు, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించను, నాకు తెలియను, వారు మందను కనికరింపరు. శిష్యులు తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. మీలోనే ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రేమైన వారులారా, దేవుని లేఖనాలను ఆలోచిస్తున్నప్పుడు ఎంత సత్యం కనపడుతుంది. కానీ ఈ రోజున చాలామంది మేము సర్వసత్యం చెబుతామండి, మీ సంఘంలో సత్యం చెబుతున్నారు నిజమే, కానీ మా దగ్గరికి వస్తే సర్వసత్యం నేర్పిస్తాం. ఈ వంకర మాటలు కాదు ఇవి వంకర మాటలు కాదు ఇవి. ఈ రోజున ఇలాంటి ముసుగులో సంఘంలో యవనస్తులను సేకరించి చప్పట్లు కొట్టించుకుంటున్న బడాబాబుల్ని మనం చూడడం లేదు. ఇలాంటి బడాబాబులు ఈ రోజున విస్తరిస్తున్నారు, స్థానిక సంఘాలు క్షీణిస్తున్నాయి. సంఘమా ఆలోచించండి, వీళ్ళు మోసగాళ్ళు అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదే యోహాను గారిని అడిగితే ఇలా అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఇక్కడ దేవుని లేఖనం యోహాను గారు అంటాడు, అబ్బో ఆత్మల గురించి అనేక అధ్యయనాలు ఉన్నాయి, అనేక అనుభవాలు ఉన్నాయి, కానీ అది దేవుని గూర్చిన అనుభవమా కాదా? మీరు మంచినీళ్ళు తెచ్చుకోండి, వాటిని రుచిగల పానీయంగా మారుస్తామంటాడు. ఇంకొక ఆయన అంటాడు, నేను పరిశుద్ధాత్మను విడుదల చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి. ఈ ఆత్మ అనుభవాలు దేవుని గూర్చినవా, దేవునికి భిన్నమైనవా? సంఘమా మోసపోకు. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, దేవుని మనిషి అయితే ఈ అబద్ధికుని వేషం ఎలా ఉంది, మోసం చేసేవాని వేషం ఎలా ఉంది? పౌలన్న మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13,
అట్టి వారు యేసుక్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్నవారు. బా, ఏం చెప్పారండి? అపోస్తుల వేషం ధరించుకున్నవారు. వీళ్ళు ప్రవక్తలు అని పిలువబడతారు. మీకు తెలుసా, బైబిల్లో మీరు ఎవరికి నీ తండ్రి అని పేరు పెట్టవద్దని ఉంది. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరమంతున్నాడు. మీరు గురువులు అని పిలవబడవద్దు, మీ గురువు ఒక్కడే, ఆయన క్రీస్తు. మీరందరూ సహోదరులు. కానీ డాడీ అని పిలిపించుకునే సేవకులకు వాక్యం అర్థమైందనాలా కాదనాలా? అంటే మనము సహోదరులం, బ్రదర్. అయ్యగారు అని పిలిపించుకునే వాళ్ళకంతా వాక్యం అర్థమైందనాలా కాదనాలా? ఆలోచించుకో. అపోస్తుల వేషం కనుకనే వేషాన్ని చూసి మోసపోతున్నావేమో, అంగీని చూసో సూటిని చూసో సాగిల పడుతున్నావేమో, జాగ్రత్త. ఒకటి, సత్యాన్ని బోధించే సేవకులారా అసత్యాన్ని గుర్తించటం నేర్పించండి. ఇక రెండో విషయాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:6. ఈ సంగతులు సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసును మంచి పరిచారకుడవై యుందువు. 6-7 వచనాల్లో మనం చూస్తే ఆయన అంటాడు, ఒక సేవకుడు అంటే దేవుని మనిషి ఎలా ఉండాలి అని అడిగితే, వాక్యాన్ని క్రమంగా చెప్పటమే కాదు, వాక్యాన్ని అన్వయించుకుని జీవించేవాడుగా ఉండాలి. వాక్యమే జీవన విధానమై ఉండాలి, జీవన శైలి అయి ఉండాలి. మన బ్రతుకే బోధగా మారాలి, లేక బోధే బ్రతుకుగా ఉండాలి. అలాంటి వాడు సేవకుడు అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో వాక్యాన్ని అన్వయించుకుని వాక్య ప్రకారం జీవించాలి. ఈరోజు చాలాసార్లు దేవుని వాక్యం అంటుంది, లోకస్తులు తమ భూములకు తమ పేర్లు పెట్టెదురు అని ఉంటుంది. ఈ లోకంలో ఉన్నవాళ్ళు భూములకు తమ పేర్లు పెట్టెదురు. అలాగే లోకంలో కూడా ఒక మాట ఉంటుంది, ఒక సామెత ఉంది, ఒక పద్యం అనుకుంటాను నేను. అది, కథన భీతును చూచి కాలుడు నవ్వు, భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానహీనును చూచి ధనము నవ్వు. ఈ రోజున ఈ లోకంలో జ్ఞానులు అనబడిన వాళ్ళే ఎంత అద్భుతమైన సామెతలు రాస్తే, దేవుని జ్ఞానం కలిగిన సేవకులు ఎలా ఉండాలి? దేవుని పరిచర్యకు తమ పేర్లు పెట్టుకుంటున్న వాళ్ళని ఏమనాలి? ఈ మాటలు కొంచెం బాధను కలిగించవచ్చు, ఆవేదన కలిగించవచ్చు. మా సేవకుని ఇంత మాట అంటారా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఎలాగుంది, యేసు ప్రభువుని తిట్టినా దేవుడు చూసుకుంటాడులేండి అని మాట్లాడతాం. కానీ మనం ఆరాధిస్తున్న సేవకుణ్ణి ఎవరినంటే మండిపోదు. అది కదా మన దౌర్భాగ్యం. ఈ రోజున మన జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి. బైబిలు భూములకు తమ పేర్లు పెట్టుదురు అని బైబిల్ చెబుతుంది. వాళ్ళని అజ్ఞానులు అని మాట్లాడుతుంది. మరి అలాంటప్పుడు దేవుని పరిచర్యకు తమ పేర్లు పెట్టుకున్న వాళ్ళని ఏమనాలి? వీళ్ళని జ్ఞానులు అనాలా? అయితే ఇక్కడ చూస్తున్నాను చూడండి, ఎజ్రా 7:10. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు ప్రభునందు ప్రేమైన వారలారా, ఎజ్రా మాట్లాడుతున్నాడు, నేను వాక్యాన్ని చదువుతున్నాను, అర్థం చేసుకుంటున్నాను, అన్వయించుకున్నాను, సాధన చేశాను, ఇప్పుడు సుబోధన చేస్తున్నానని చెప్తున్నాడు. వాక్యం అంటే బోధించడానికి పనికొచ్చే పుస్తకం కాదు. వాక్యం అంటే బ్రతుకుని నేర్పే పుస్తకం. వాక్యం అంటే సభలో సందేశం ఇవ్వడం కాదు. వాక్యం అంటే సమాజంలో జీవన శైలి నేర్పించేది. ఈ మాటలు మీకు అర్థమైతే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒక ఆయన అంటాడు, నేను అద్దెంటిలో ఉంటున్నాను 40 సంవత్సరాలుగా, కానీ ఈయన తిరిగే కారు ఉంటుంది 60-70 లక్షలు. ఒక ఆయన అంటాడు,
నేను ఉండడానికి కూడా సొంతిల్లు లేదు అంటాడు. కానీ ఆయనకు ఆ కొడుకు కారు ఉంటుంది, అదో 40-50 లక్షలు. ఇవన్నీ వింటున్నా, టీవీ ముందు కూర్చున్నా, వేదిక కింద కూర్చున్నా ప్రజలు చప్పట్లు కొట్టడానికి, సేవకుని మీద మనసు మలడానికి పనికొస్తాయి. కానీ ఆ కూర్చున్నోళ్ళు, అరే ఈయనకి 70 లక్షల కారు అవసరమా, 10 లక్షలు పెట్టి చిన్న కారు కొనుక్కుని 60 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవచ్చుగా. కానీ మనందరినీ ఓ ట్రాప్లో పెట్టి ఆయన మాత్రం త్యాగశీలు అనిపించుకుంటాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 2వ వచనం. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని గూర్చి నా మొదటి గ్రంథము రచించింది. యేసుక్రీస్తు వారు చేయుటకును బోధించుటకు, ఆయన ఏం జీవిస్తున్నాడో అది బోధించాడు. ఈ రోజున వాళ్ళ బోధకు వాళ్ళ జీవితానికి సంబంధం ఉందా? ఒక సేవకుడు, ఒక దేవుని మనిషి ఎలా ఉండాలి అని అడిగితే, బోధిస్తున్న బోధను బ్రతుకులో అనుసరించేవాడు ఉండాలి. బ్రతుకులో అనుసరిస్తున్న బోధను సమాజంలో బోధించేవాడిగా ఉండాలి అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ పౌలును చూస్తే ఇలా అంటాడు, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తేవాడను కాదు, గాలిని కొట్టినట్లు నేను పొట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోవుదునేమని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకోవచ్చు. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆయన అంటాడు, నేను ప్రకటించిన తరువాత తప్పిపోకుండునట్లు, నేను బోధించిన తరువాత తప్పిపోకుండునట్లు నా శరీరమును లోపరుచుకొనుచున్నాను, నా శరీరమును నియంత్రించుకొనుచున్నాను. నేను చెప్పిన బోధలో నేను బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను. మరి రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకవేళ ఉదాహరణకి ఏలీ కొడుకులను చూడొచ్చు. ఏలీ కొడుకులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులు. ఏలీ కొడుకులు వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు, కానీ దేవుని ఎదుట దుర్మార్గముగా ప్రవర్తించారు. 17వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? 2వ అధ్యాయం 17లో, 1 సమూయేలు గ్రంథం. జనులు యెహోవాకు నైవేద్యం చేయుట యందు అసహ్యపడిరి. అంటే తప్పు చేసింది వాళ్ళు, కానీ ప్రజలు మందిరానికి రావడానికి అసహ్యపడ్డారు. ఈ రోజున ఒక మాట చెప్పనా, చాలామంది సేవకుల బ్రతుకులు సమాజాన్ని దేవునికి దూరం చేశాయి. చాలామంది ఈ మాటను నేను చాలా బాధతో చెప్తున్నాను, వేదనతో చెప్తున్నాను. సేవకులారా, చేతులు జోడిస్తున్నాను. మన బ్రతుకు అనేకులను ఆకర్షించేదిగా ఉండాలి, అనేకులను ఆపేదిగా కాదు. మనం దేవుని దగ్గరకు తెచ్చే మార్గమై ఉండాలి, వస్తున్న వారికి అడ్డుబండలుగా ఉండకూడదు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఇక 3వ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకు, మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు వాక్యాన్ని బోధించటమే కాదు, వాక్యము చేత జీవితంలో వృద్ధి చెందేవారిగా ఉండాలి. ఈ చదివిన మాట మనం ఒక యవనస్తుల కూడికి పరిమితం చేశాం. అది యవనస్తులకు సంబంధించిన కాదు, అది సేవకులకు సంబంధించిన విషయం. చాలాసార్లు వాక్యం అపార్థం చేయబడుతుంది. ఈ వాక్యము ఒక యవనస్తులకి బోధించడం తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ ఈ వాక్యం సేవకులు అవలంబించడం అవసరం అని మాత్రం బోధిస్తున్నాను. ఈ వాక్యం సేవకులు ఖచ్చితంగా అవలంబించాలి అనే వాస్తవాన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. వృద్ధి చెందడం ఎక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయం 34 వచ్చి, నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం, భూమి తోడనవద్దు. అంటే
మాటలో వృద్ధి చెందటం అంటే ప్రసంగంలో వాక్చాతుర్యాన్ని ఉపయోగించటం కాదు. మాటలో వృద్ధి చెందటం అంటే సాహిత్యాన్ని నేర్చుకునే రైమింగ్లో మాట్లాడడం కాదు. మాట యందు వృద్ధి చెందటం అంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించినది ఏదైనా దుష్టుని నుండి కలిగినదే. అంటే మాట మీద నిలబడాలి. మాట మీద అరే ఆయన మాట అన్నాడు అంటే, ఆయన మాట ఇచ్చాడు అంటే మాట తప్పని వాడండి. ఈరోజు నీ జీవితంలో ఆ స్టాండర్డ్కి నువ్వు వచ్చావా? సేవ చేస్తున్న సేవకులారా, మాట కోసం, యేసుక్రీస్తు రాసిన శాసనం కోసం మరణాన్ని అనుభవించడానికి ఆయన వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో మాట అందు నిలబడే వ్యక్తిగా, మాటను నిలబెట్టుకునే వ్యక్తిగా వృద్ధి చెందాలి అంటే మాట్లాడేటప్పుడే ఆలోచించాలి. కొలసీలకు రాస్తూ మన మాట రుచి కలిగినదిగాను కృపాసహితముగాను ఉండనిది. వినేవారికి మనమిచ్చే ప్రత్యుత్తరం ఎలా ఉండాలి అని అడిగితే అది కృపాసహితముగా ఉండాలి. కోపం వచ్చినప్పుడు గద్దించి తప్పేం కాదు. కోపం వచ్చినప్పుడు సరిచేయడానికి మాట్లాడు, కానీ ఆ తరువాత నీ మాట కృపాసహితముగా ఉండాలని మాట జ్ఞాపకం చేసుకో. ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, ఒకరికొకరు అవయవాలమై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడుట మాని తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. అంటే మన మాటలు అబద్ధాన్ని విడిచిపెట్టేవారు ఉండాలి. ఒక సేవకుడు దేవుని తరపున ప్రతినిధై ఆయన ప్రేమకు ప్రతిరూపమై బోధిస్తున్నాడుగా. మరి ఈ బోధలో అబద్ధం ఎందుకు? ఒక ఆయన ప్రసంగం చేస్తూ అన్నాడు, ఆయన ఎప్పటి నుంచో బాప్తీసం తీసుకోమని ఆ సంఘస్థురాలకు చెప్తున్నాడు. సరే, ఆమె ఏదో నిర్లక్ష్యం చేసింది, ఇంట్లో విషయాలో, లేకపోతే భర్త ఒప్పుకోలేదు, అయిన వాళ్ళు కాదన్నారు, ఇలా ఏదో జరిగింది. ఒక రోజున ఆయన ఆ సేవకుడు, ఆ విశ్వాసి, ఇంకొంతమంది కలిసి ఎక్కడికో వెళుతున్నారట. ఒక చోట యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయారు. సరే, పాస్టర్ గారు కొంచెం దెబ్బలు తగిలాయి, ఉన్న విశ్వాసులకు కూడా దెబ్బలు తగిలాయి. కానీ బాప్తీసం తీసుకోమంటున్నారని ఆవిడని చూసారా, ఆమె చెయ్యి విరిగిపోయింది, ఇక బ్రతకదనే పరిస్థితుల్లో. అలాంటి సమయంలో రోడ్డు మీద ఆవిడ అందట, బాప్తీసం ఇచ్చే బాబా అందట. ఇది పెద్ద అబద్ధం కదా అసలు. వినేవాడికి అర్థం కావటం లేదు. సేవకులుగా మనం మాట్లాడే మాటలు ఒకసారి ఆలోచన చేయాలి. ఓ పక్కన రక్తపు మడుగులో పడి ఆ చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతున్నా ఆమె బాప్తీసం ఇమ్మని అడుగుద్దా? అసలు అప్పుడు తలంపు వస్తుందా? కానీ కూర్చున్న ప్రజలను ఎమోషన్ చేయడానికి ఓ మెస్మరిజంగా మాట్లాడుతున్న వ్యక్తులు సమాజంలో పుట్టుకొస్తున్నారు. ప్రభునందు ప్రేమైన వారి జ్ఞాపకం చేసుకోండి, కరువు రణము మనిషికి మారు మనసు లేదు. మీకు తెలుసా? కరువు రణము మనిషికి మారు మనసు లేదు. ఒకవేళ అలాంటి మారు మనసే అయితే అది నిజమే కాదు. కరువుకు జడుచో మరణానికి జడుచో బాప్తీసం తీసుకుంటే వాడు పరలోకమే రాడు. వాడు పాపం అంటే అసహ్యం కలిగి, ప్రభువు అంటే ప్రేమ కలిగి, అప్పుడు కనుక ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం మాట విషయంలో. తర్వాత ఏమనుకున్నాం? ప్రేమ విషయంలో. ప్రేమ అంటే ఏంటి? ఆకర్షణ కాదు, ప్రేమ. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:16, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టును గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుని చూద్దాం. మనం కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుడు చూచి అతని ఎంత మాత్రమును కనికరము చూపనివాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమిస్తాం. ప్రేమ అంటే క్రియలతో కూడినదై ఉండాలి. అవసరాలు తీర్చుకునేది కాదు, అవసరాలు తీర్చేది. ఆయన మన నిమిత్తం మన అవసరతను, మన లోటును, మన లోపాన్ని వెరిగి సరిచేయడానికి ప్రాణమే పెట్టాడుగా.
మరి మనం కూడా అలా ప్రేమ ప్రాణం పెట్టేంతగా సమర్పణ కలిగిన వ్యక్తులుగా ఉన్నామా, లేక దేవుని పేరు చెప్పి బ్రతికే వాళ్ళగా ఉన్నామా? ఈ విషయాలని కొంచెం కూలంకషంగా ఆలోచించండి. దేవుని మనుషులుగా, దేవుని సేవకులుగా ఈనాడు సమాజానికి మన ప్రవర్తన ఓ మాదిరి కావాలి. మన జీవన విధానం ఈ సమాజంలో చెరగని ముద్ర వేయాలి. అట్టి రీతిగా ఆలోచన చేద్దాం. విశ్వాస విషయంలో మత్తయి సువార్త 15:32 అంతటా యేసు తన శిష్యులను చూసి, జనులు నేటికి 3 దినాల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిన ఏమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నారు, మార్గంలో మోర్చిపోదురేమో, వారికి ఏమైనా తినడానికి నేను పెట్టాలనుకుంటున్నాను. శిష్యులు, అయ్యో ఇంతమందికి ఎక్కడి నుంచి తెస్తావు? మీ దగ్గర ఏముంది? ఏమన్నా 5 రొట్టెలు 2 చేపలు, వాటిని నిలబెట్టండి. ఇప్పుడు విశ్వాసంలో వృద్ధి చెందటం అంటే మనం ఏం చేస్తాం? టచ్, లేకపోతే వర్షమా ఆగు, దెయ్యమా వెళ్ళిపో, ఇలాంటి పదాలు వాడుతున్నాం. ఇవి విశ్వాసానికి సంకేతాలుగా, విశ్వాసానికి నిరూపణగా మాట్లాడుతున్నాం. విశ్వాసం అంటే యేసుక్రీస్తు చూడండి, అక్కడ 1000 మంది ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర 2 చేపలు, 2 రొట్టెలు, 5 చేపలు. అక్కడ మీ దగ్గర వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు, 4000 మంది పైన ఉన్నారు అక్కడ. ఆ సందర్భంలో మీరు చూడండి, ప్రభువు ఎక్కడి నుంచి తెస్తారని చూడదు, మీ దగ్గరే ఉంది. విశ్వాసం ఎక్కడో ఆలోచించేది కాదు, నీ దగ్గరున్న దానితో. విశ్వాసం అనేది చూడండి, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా. మన అవసరాలకి ఆయన తట్టు కనులెత్తగలిగిన వాడు, మన అవసరాలకి ఆయన పాదాల మీద పడేవాడు. విశ్వాసం అది. కానీ ఈ రోజున కుటుంబం గడవడం లేదని మ్యారేజ్ బ్యూరోలు స్టార్ట్ చేసిన సేవకులు ఎంతమంది లేరు? మీకు తెలుసా, ఒక అధ్యయనంలో మనీ లాండరింగ్ స్కీమ్లో, ఈ ఆర్థిక పరమైనటువంటి మనీ సర్క్యులేషన్లో చిక్కబడిన వ్యవస్థ సేవకులే ఎక్కువట. హిమ్ అనే సంస్థ తెలుసుగా మీకు. ఇంకా ఇలాంటివెన్నో. అంటే అవసరాలు తీర్చుకోవడానికి ఆదాయాన్ని వెతికారు, ప్రత్యామ్నాయాన్ని వెతికారు. మనం ఏమన్నా వ్యాపారం చేస్తున్నామా? సెకండరీ మనీ కొరకు ప్రయత్నం చేయడానికి సేవ చేస్తున్నాగా. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రభు నుండి ప్రేమైన వారులారా, విశ్వాసంలో వృద్ధి చెందటం అంటే ప్రత్యామ్నాయాన్ని ఎతకడం కాదు, ప్రభువు దగ్గర వెతకడం. నాకు తెలుసు, నువ్వు బడా సేవకుడు తెలుసు, అయ్యమ్మ అనే సంస్థలో ఓ కళ్ళు లేని ఆయన అనేక మంది సేవకులు చెరసాలలో వెళ్ళడానికి కారకుడయ్యాడు. ఆయన సొంత సంఘంలో ఆత్మహత్య చేసుకు చనిపోయారు కొంతమంది. చివరికి ఆయన కూడా కొన్ని సంవత్సరాలు ఎవరికి కనపడకుండా అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాడు. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కనపడుతున్నాడు. అంటే ఇంతమందిని ముంచి కూడా, ఇంతమందిని నాశనం చేసి కూడా ఈరోజు నేను సత్యాన్ని బోధిస్తానంటే పిలుస్తున్న సేవకులను ఏమనాలి? ఆలోచించుకోండి. విశ్వాసం అంటే ప్రత్యామ్నాయాన్ని ఎతకడం కాదు, విశ్వాసం అంటే ప్రభువు దగ్గర వెతకడం. హబక్కూకు అంటాడు, అంజూరుపు చెట్టు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులు లేకపోయినా, సాలలు పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తా. అది కదా విశ్వాసం, అది కదా నమ్మకం. నాకు తెలిసిన ఒక పెద్ద సేవకుడు, ఆయన సేవకు ప్రభువు మాటకు విని పరాయి ఊరికి వెళ్ళి, పరాయి ఊరికి వెళ్ళి పిల్లలకు 3 పిల్లలు, ఆయనకి పిల్లలకు ఆహారం లేకపోతే ఆయన ప్రత్యామ్నాయాన్ని ఎతకలేదు, ప్రభువు దగ్గర కూర్చున్నాడు.
ప్రభువుతో మాట్లాడాడు, మంచినీళ్ళు తాగి పరిచర్య చేశాడు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓ మాదిరి కలిగిన సేవకుడుగా ఉన్నాడు. ప్రకాష్ అన్న, సిద్దిపేట ప్రకాష్ గారు ఓ ఉన్నతమైన సేవకునిగా. కనుక నేను జ్ఞాపకం చేసుకోవాలి, మన సేవా క్షేత్రాలలో బోధిస్తున్నామంటే కాదు, మన బోధ బ్రతుకులు లేకపోతే మనకంటే దౌర్భాగ్యుడు ఇంకెవడు ఉండడు. జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా పవిత్రత. మన సేవ, మన వాక్యంలో వృద్ధి చెందడం అనే మాట చూసాంగా. పవిత్రత, ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. మరి పవిత్రమైన ప్రవర్తన ఉండాలి. ఇక చివరిగా మనం వృద్ధి చెందడం వరం దేవుడు మనకిచ్చాడుగా. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:14, పెద్ద లక్ష్య నిక్షేపణ వలన ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాలను వృద్ధి పొందించు, సానబెట్టు, సాధన చేయి, దేవుని కొరకు ఫలించు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. అభివృద్ధి అంటే తేనె బిల్డింగ్ కాదు. అభివృద్ధి అంటే విలాసవంతమైన జీవితం కాదు. అభివృద్ధి అంటే సౌకర్యాలతో కూడిన మందిరం కాదు. అభివృద్ధి అంటే జన విస్తరణ కాదు. అభివృద్ధి అంటే దేవునికి మహిమ కలగాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగా అభివృద్ధి. దేవుని ఎదుట నిలబడితే సిగ్గుపడక్కలేదు, తలదించుకోకుండా నిలబడగలగాలి. అంటే నా దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని నేను వృద్ధిపరిచాను. మనం చూస్తాంగా, తలాంతులు ఒకటికి ఇచ్చాడు, ఒకటికి 2 ఇచ్చాడు, ఒకటి 5 ఇచ్చాడు. 5 ఇచ్చినోడు 10 చేశాడు, 2 ఇచ్చినోడు 4 చేశాడు, 1 ఇచ్చినోడు దాచిపెట్టాడు. వాడి దేవుడు అన్నాడు దగాకోరు అన్నాడు, సోమరి అన్నాడు, చెడ్డదాసుడు అన్నాడు. కానీ 5 తల వంచుకోకుండా మాట్లాడాడు, మంచి దాసుడా అని పిలిచాడు వాడిని. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రభునందు ప్రియమైన వారులారా, 3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను. 3 విషయాలు. 1, మనం సత్యాన్ని బోధించే వారిగా మాత్రమే కాదు, అసత్యాన్ని గుర్తించటం నేర్పించాలి. 2, మనం వాక్యము ప్రకటిస్తున్నాం. ఇంకొక మాట చెప్పనా, మన బ్రతుకే వాక్యపు ప్రకటన కావాలి. దావీదు గారు 40వ కీర్తనలో అంటాడు, తనకు స్తోత్ర రూపమ కొత్త కీర్తన మన దేవుడు నా నోట ఉంచాడు, అనేకులు దానిని చూచి దేవుని యందు నమ్మిక ఉంచిరి అంటాడు. అంటే అతని పాట, అతని బ్రతుకే, అతని గాయాల నుంచి పుట్టుకొస్తున్న గేయాలు ప్రభువుకి మహిమను తెస్తుంటే ప్రజలకు ఆదరణ కలిగిస్తుంది. ఈ రోజున మనం ప్రకటించే వాక్యం మన జీవితాన్ని ఆదరించింది. అది వినుచున్నవాడు మనల్ని చూస్తాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనుక నేను మీకు మాట చెప్పనా, మాదిరి లేని సేవకుడు సంఘాన్ని మరణానికి తీసుకెళ్తాడు. జాగ్రత్త. ఇక 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటంటే, ప్రకటిస్తున్న వాక్యం వృద్ధి చెందాలి. అబ్బో, నేను ఎక్కడో మారుమూలలో మొదలెట్టానండి, తర్వాత మహానగరాల్లో చెప్పాను, ఇప్పుడు ఆన్లైన్లో చెప్తున్నాను. ఇది కాదు. టెక్నాలజీని బట్టి, పరిస్థితులను బట్టి మారడం ఇది పెద్దంత వృద్ధి అని కాదు. వృద్ధి చెందడం వాక్యములో నీ స్థాయి మారడం కాదు, స్థితి మారాలి. స్థితి మారాలి. దేవుని మనిషి నువ్వు ఎలా ఉన్నావు? అలా లేకపోతే ప్రమాద పంచునున్నావు. జాగ్రత్త సుమా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కరుణావాత్సల్యత కలిగిన వాడా, నాయన ఈ మాటల చేత మమ్మల్ని ఆదరించావు ప్రభు. ఆలకించిన బిడ్డలను నీతోటి చేతులు చాపుతున్నాం. ప్రతి ఒక్కరి ఎడల నాయన నీవే కార్యం చేసి ప్రతి వారిని నీ సన్నిధిలో నిర్దోషులుగా నిలబడినట్లు మమ్మల్ని మేము సరిచేసుకుని నీ కొరకు సిద్ధపడడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.